శ్రీ స్వామి వెంకటరమణ గోవింద ఆపదవాడ అనాథరక్షక గోవింద గోవింద. తిరుమల తిరుపతిలో తిరుమల తిరుపతిలో ఇసామిగా శ్రీ స్వామి స్వామినాథకి స్వామిచరణ. ఇక్కడ వచ్చిన భక్తాదులు కూడా అందరు కూడా స్వామిచరణ. మీరందరు భజనగా మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ పాల్గొంటేనే మనం ఈ సన్నిధానంలో కూర్చున్నట్టు. కాబట్టి దయచేసి అందరూ అన్యత భావించకుండా ప్రతి ఒక్కరూ భజనలో పాల్గొనాలంటే తన్మయత్వం ఉండాలి. మా శరీరం మీద ఒకవేళ పేరు పాము వార్త కూడా మనం ఇంటికి తెలియనట్లుగా తన్మయత్వం పొందాలంటే మీరు ఫస్ట్ భజనలో ఉండాలి. చలి కూడా ఉండదు. చప్పట్లు కొడితే ఇంతకుముందు ఉన్నట్టు ఆరోగ్య ప్రయోజనం ఉన్నది మరియు భక్తి అవుతుంది. కాబట్టి అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి అందరూ రెండు చేతులు పైకెత్తి ఓం శ్రీ స్వామి స్వామి మధుస్వామి గురుస్వామి తీసుకెళ్ళి
మీద నీ తలకాయ గుట్టకాయ స్వాహ తీసేస్తామని చెప్పిండట. అనగానే సంతోషం నాయన అని గడబడితో ఇంటికి పోయిందట. ఆ పంతులు ఇంటికి పోయి అక్కడిక్కడ కాలుగాలే పిల్లి తిరుగుతున్నాడట. భార్య రాగానే అడిగిందట, ఏమండి ఏమైందండి, మేము అరుస్తావా తీరుస్తావే ఊకే కూర్చో అన్నాడట. అప్పుడు భార్య అన్నదట, చెప్పండి నీకు ఏం కావాలి చెప్పండి, ఏమండి ప్లీజ్ చెప్పండి అంటే అప్పుడు బ్రాహ్మణుడు అన్నాడట, ఏం లేదే రాజు అడిగి ఏమే చెప్పు భగవంతుడు ఏం తింటాడు ఏం నాకు తెలియదు అన్నదట. చూడండి భర్త ఇంటికి వస్తే టెన్షన్లో డబుల్ టెన్షన్ ఇవ్వకూడదు. ఏమనాలి, తిండి తినబోదు మంచి కడుపు తర్వాత తీసుకొచ్చినావు పెంట ఇంకోటి అనొద్దు. మనం అదే రిసీవ్ చేసుకుంటున్నాం ఎదుటోనికి టెన్షన్కు డబుల్ టెన్షన్ ఇస్తున్నాం కానీ టెన్షన్కు తక్కువ చేస్తలేదు. భార్య అన్నదట నాకు తెలియదు అన్నదట. అనగానే రాత్రి నిద్రనే పట్టలేదు అని పొద్దున లేచిండు. లేవగానే మళ్ళీ అక్కడ తిరుగుతున్నాడు, బ్రష్ చేసుకుంటా తిరుగుతా ఉన్నాడు పంతులు. అప్పుడు పాలు విండేటోడు వచ్చింది ఇంటికి. పాలు విండుతా ఉన్నాడు. విండుతా ఉంటే పంతులు ఏమైంది పంతులు గట్ట తిరుగుతున్నావు అంటే, అరే నువ్వు ఆరుస్తావా తీరుస్తావురా అంటే, ఎందుకు అడుగు నేను చెప్తా అన్నాడట. అప్పుడు ఆ పాలు విండేటోడు అడిగిన ప్రశ్నకు ఆ పంతులు అన్నాడట, భగవంతుడు ఏం తింటాడు భగవంతుడు ఏం చేస్తాడని అడిగిందిరా రాదు. ఓ గింతేనా పంతులు గింతెలవడానికి నాకు తెలుసు అన్నదట. వాడు తెలుసు అనగానే నీకు తెలుసా, ఇంత పండితుడు నాకు తెలియదు నీకు తెలుసా చెప్పు ఎందుకంటే ఇప్పుడు చెప్పలేను అన్నాడట. ఇది కిరికిరి చూడండి, చాయ్ తాగు దానం చెయ్యు పూజ చెయ్యు అంత అయినాక చెప్తా అన్నాడట. సంతోషం మీకు తెలుసు అని చెప్పేసి చాయ్ సంధ్య పూజ అంతా అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకొని ఆ బ్రాహ్మడు వచ్చి చెప్పరా చెప్పు ఏమో చెప్తా అన్నావు కదా చెప్పరా అంటే నాకు తెలియదు. చూడండి మనిషికి టెన్షన్ కొంచెం కొంచెం తక్కువ చేస్తుండాలి. అప్పుడు బ్రాహ్మడు అంటాడంట, ఏం చేయాలి ఇప్పుడు అంటే, నువ్వు ఏం లేదు నాకు తెలుసు కానీ నేను ఇక్కడ నీకు చెప్పా స్వయంగా రాజుకే చెప్తా నడువు నెంబడి అని చెప్పేసి ఆ పాలు పిండేవాడు ఆ బ్రాహ్మడికి వేసుకొని రాజ్యంకు పోయిందట. ఇట్లనే రాజ్యం అందరూ కూర్చున్నారు, ఏం చెప్తాడా అని చూస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారా లేదా ఇప్పుడు ఏం చెప్తాడో ఏం భగవంతుడు ఏం తింటాడేమో. రేపు పడి పూజ ఉన్నది 24వ తారీఖు కిషోర్ దగ్గర. ఆడికి వస్తే భగవంతుడు ఏం తింటాడో భగవంతుడు ఏం చేస్తాడో చెప్తా. ఇప్పుడు చెప్పాలా ఎంతమంది చెప్పాలి చేతులు లేకపోతాను ఎంతమంది చెప్పాలి ఇంత అయ్యప్ప
ఇట్లా గిట్ల గిట్ల అవుతున్నాడు. వెనక వాడు పాలు పెట్టాడు హో అన్నాడు. మళ్ళీ హో అనగానే మరి ఇట్లా కూర్చున్నాడు. ఏం సంగతి నాయన అడగండి ఇప్పుడు ప్రశ్న అనగానే ఒకటే ఒక్క ప్రశ్న రాజుగారు వేసింది ఏంటిదయ్యా అంటే, భగవంతుడు ఏం తింటాడు, భగవంతుడు ఏం చేస్తాడో చెప్పండి, మీకు ఇంతకు ముందు అడిగినాం కదా అనగానే మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు అన్నాడు కదా, మొదటి ప్లాన్ ప్రకారం వాడు గోదలు మేపేటోడు ఏం చెప్పిండంటే, నేను చెప్పాలి నాకు అంత చిన్న ప్రశ్న, మా పాలు పెట్టేటోడు ఉన్నాడు వాడే చెప్తాడు పో అని కిందే చెప్పు అన్నాడట. సంతోషం అనగానే వీడు ఇంట్లో కూర్చొని ఏమన్నాడు తెలుసా, రాజా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో చాలా చిన్నదండి, అది మా పాలు విండేవాడే చెప్తాడండి, మా గోపాలకు భగవాలకుడు చెప్తాడు అని చెప్పేసి. అది వినగానే రాజన్నాడట సంతోషం, ఎవరు చెప్పినా ఓకే, నీ శిష్యుడు చెప్పినా ఓకే, నువ్వు చెప్పినా ఓకే, అడుగుంటే వీరికి పట్టుకోండి అనగానే అప్పుడు అడిగిందట, భగవంతుడు ఏం తింటాడు చెప్పు నాయన అని ఆ గోపాల బాలకుడు ఎవరైతే పాలు పెడుతాడో వానికి అడగగానే ఒకటే ఒక్క జవాబు, అందరూ వినండి చక్కగా, భగవంతుడు ఏం తింటాడు నాయన, భగవంతుడు నీలో ఉన్న అహాన్ని తింటాడు, ఇది గుర్తు పెట్టుకోండి. ఎవరైతే గర్వంతో ఇట్లా పోతాడో వాడిని తినేస్తాడు, ముందు వేరే ఏది తినాడు భగవంతుడు. భగవంతుడు ఏం తింటాడు, అహం తింటాడు, అహం నీ అహాన్ని తింటాడు. ఒక్కసారి చూడండి, తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు, తల్లుంటే జడలనట్ల కత్తరిచ్చేదా, తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు, తల్లుంటే పులి చర్మాన్ని కత్తనిచ్చేదా, తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు, తల్లి ఉంటే విషాన్ని తాగనిచ్చేదా, తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు, తల్లుంటే విష సర్పాన్ని వేయనిచ్చేదా, తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు, తల్లుంటే శ్మశానంలో తిరిగినిచ్చేదా, తల్లి లేని శివుడు అంత ఘనుడైతే తల్లున్న మనమందరం ఎంతటి ఘనులమయ్యా, ఇది గుర్తుపెట్టి మనం ఎంత ఘనులము. అహాన్ని తింటాడు పరమాత్ముడు, ఏం తింటున్నాడు, లోపలున్న అహం తింటాడు, అందుకే శ్మశానం వైపు చూడు అంటాడు. ఏమి అహం వస్తుందో ఒక్కసారి శ్మశానం దిక్కు చూడండి, ఛే ఆరే ఫీట్లు ఎక్కదక్క అయ్యారు నీకు జాగా, అది కూడా లేకపోతే ఆడ మూలకు తవ్వుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. పరమాత్ముడు అహాన్ని తింటాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, భగవంతుడు ఏం చేస్తాడు, రాజా ఏమనుకోకపోతే నీకు చెప్తా, మా బ్రహ్మంకు నేను మొన్న చెప్పినట్టు చెప్పిన బ్రహ్మంకు తెలిసిన విషయం. ఏం చెప్తాడు, రాజా ఈడ చెప్పకూడదు, నీ రూమ్ లో చెప్తాడు అన్నాడట. రూమ్ లో చెప్తా అంటే ఓకే, సభాపూర్వకంగా నేను వచ్చి చెప్తా, ఇబ్బంది ఏం లేదంటే చక్కగా రాజుకు రూమ్ లో దొరుకొని పోయిందట, గుండె పెట్టేసిందట, మంచి పరిగె తీసుకొచ్చిందట, పక్క కొట్టలేడు రాజుకు. కొట్టు కొడితే ఎప్పటి కొట్టాలి కూర్చుని తీసుకెళ్ళి కింద పడ్డాడు కాడు పట్టుకున్నాడు, కిరీటం పడిపోయింది, బంగారం పడిపోయింది, అంతా పడిపోయింది. ఇడురాని ఎందుకు కొడుతున్నావు అంటే భగవంతుడు ఏం చేస్తాడు, రాజు అన్న గర్వాన్ని ఇట్లా కూడా చేస్తాడు. ఏం చేసాడు భగవంతుడు, రాజుని బంటు చేస్తాడు, బంటుని రాజు చేస్తాడు, క్షణికంలో ఇస్తాడు, క్షణిక కాలంలో తీసుకుంటాడు ఏదైనా అని పరమాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి గర్వం వద్దు నాయన, అయ్యప్ప దీక్ష చేస్తున్న మనము గర్వం అసలే వద్దు, గర్వాన్ని విడవండి, భక్తిని ముట్టుకోండి, పరమపద సోపానము అదే చేరుస్తుంది. స్వామి
గణపతి పప్పకు భోజను కీలావు ఊగిచేడావు భోజను కీలావు గణపతి పప్పకు భోజను కీలావు ఊగిచేడావు భోజను కీలావు కుమార స్వామికు భోజను కీలావు ఊగిచేడావు భోజను కీలావు కుమార స్వామికు భోజను కీలావు ఊగిచేడావు భోజను కీలావు మణికంఠ స్వామికు భోజను కీలావు ఊగిచేడావు భోజను కీలావు అయ్యప్ప స్వామికు భోజను కీలావు మణికంఠ స్వామికు భోజను కీలావు అయ్యప్ప స్వామికు భోజను కీలావు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప ఎరిమెలి శాస్త్ర శరణపురయ్యప్ప ఎరిమెలి శాస్త్ర శరణపురయ్యప్ప ఎట్టైతుల్లే శరణపురయ్యప్ప ఎట్టైతుల్లే శరణపురయ్యప్ప వావర స్వామి శరణపురయ్యప్ప వావర స్వామి శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప కలిగట సమమి శరణపురయ్యప్ప కలిగట సమమి శరణపురయ్యప్ప అలుధానధియే శరణపురయ్యప్ప అలుధానధియే శరణపురయ్యప్ప అలుధైతానమి శరణపురయ్యప్ప అలుధైతానమి శరణపురయ్యప్ప హనుమంతుడే శరణపురయ్యప్ప హనుమంతుడే శరణపురయ్యప్ప కరిమల ఏటమి శరణపురయ్యప్ప కరిమల ఏటమి శరణపురయ్యప్ప హరిమల కల్ప స్వామి శరణపురయ్యప్ప హరిమల కల్ప స్వామి శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప పంబా నదియే శరణపురయ్యప్ప పంబా నదియే శరణపురయ్యప్ప శరణపురయ్యప్ప పంబై స్నానమే శరణపురయ్యప్ప నీలిమల ఏత్రమే శరణపురయ్యప్ప నీలిమల ఏత్రమే శరణపురయ్యప్ప అపహతి వేడే శరణపురయ్యప్ప అపహతి వేడే శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యన్
మంగళమందు కోరారా నా భారంబు నీవే భవానీ వరారా మంగళమందు కోరారా నా భారంబు నీవే భవానీ వరారా కనులారా నిన్ను చూడ మనసైనదే కనులారా నిన్ను చూడ మనసైనదే
శరణమయ్యప్ప పార్వతీహృదయానందం శాస్త్రం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప పూజ్యం విశ్వవంద్యం విశ్వశంభో ప్రియం సుతం శివప్రసాద విరతం సాకారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప జగమనో కారుణ్యామృతపూరితం సర్వవిందోహనందేవం శాస్త్రారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప ఈశ్వరనిలయం మహశత్రు వినాశనం ఆత్మనిష్టాప్రదాతారం శాస్త్రారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప శోభంశజనకం కేరళే కేళి విగ్రహం ఆర్తత్రాభవరం దేవం శాస్త్రారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప సత్యవేద్యో నిత్యస్తోత్రం పఠేన్నరః తస్య ప్రసన్నో భగవాన్ శాస్త్రవసతే మానసే స్వామి శరణమయ్యప్ప శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్షాః భాగో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్షాః భాగో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్షాః భాగో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప శబరి పర్వతే పూజ్యం శాంతమానస సంస్థితో భక్తో పాపహంతారయం అయ్యప్పం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప జ్ఞానముతో గాని జ్ఞానంతో గాని అజ్ఞానముతో గాని అజ్ఞానంతో గాని తెలిసి సకల సకల విధముల విధముల తప్పొప్పులను తప్పొప్పులను మన్నించి మన్నించి హరిహరాసుతం హరిహరాసుతం ఆనంద చిత్తం ఆనందచితం అయ్యన్ అయ్యన్ అయ్యప్పన్ అయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్ప యజ్ఞేనయజ్ఞమయనం తదేవా హస్తాని ధర్మాణి పృతమాన్యాసన్న దేహనాకం మహిమానసగం యత్ర పూర్వే సాధ్యాసంత దేవా రాజాధిరాజాయ ప్రసైహసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యమో కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం महाराजमाधिपत्यमयं समन्तपर्याय ईशः सार्वभौमः सर्वायुषः आन्धाता प्रार्थायने पृथुम्बे समुद्रपर्यन्ताय एकराळपेति तदप्येषश्लोकोऽभिगीतो मरुतप्रवेष्ठारो मरुतस्यावसनं गृहे आविक्षतस्य कामप्रिये विश्वे देवाः सभाः सधयते एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुखः प्रचोदयात् भूतनाथाय विद्महे बहुपुत्राय धीमहि तन्नो शास्त्रः प्रचोदयात् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठां वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणमहं प्रपद्ये रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः रत्नैकल्पितवासनं हिमजलैः स्नानांश दिव्याम्बरम् नानारत्नविभूषितं मृगपदा मोदाङ्कितं चन्दनं जाति चम्पकबिल्वपत्ररचितं पुष्पं शधूपं सदा दीपं देवदयानिधे पशुपतिं हृत्कल्पितं मातरं सौवर्णे मणिखण्डरत्नखचिते पात्रे घृतं पायसं भक्षं पञ्चविधिं पयोदधियुतं रम्भाफलं पानकं शाखानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूला मनसा मया विरचितं भक्त्यात् प्रभो श्रीकरु यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा त्राहि मां कृपया देव शरणागतिवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो हरिहरपुत्रः समस्त भक्ताग्रेसरुలు ఉన్నాడు కాబట్టి అందరికీ ఫలితము చివరి వరకు అందాలి
చివరి ఇస్తారు తిన్నప్పుడే అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అన్న ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడా నిదానంగా స్వామివారికి అక్షతలు వేసి స్వామివారికి నమస్కారం చేసుకొని సనాతన ధర్మం గెలవాలి. సనాతన ధర్మం ప్రశ్నార్థకంలో ఉన్నది కాబట్టి సనాతన ధర్మం ఎప్పటికీ ఉండాలి. ఇలాగే బొట్టు పెట్టుకోవాలి, ఇలాగే కనపడాలని ఆకాంక్షిస్తూ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి శ్రీపూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి. అలాగే కత్తి స్వామి, కంఠస్వామి, గదాస్వామి, పేరుస్వామి, గురుస్వాములు మీకు వారు ఇచ్చినటువంటి ముద్ర ఏదైతే ఉందో అందరూ నిదానంగా వచ్చి అది వేసుకొని తీర్థప్రసాదం తీసుకొని హారతి కార్యక్రమం తీసుకొని సాపాటి భోజనం చేసుకోండి. అలాగే ప్రకాశ్ స్వామి వారి చంద్రునికి నువ్వుపోగుగా చిన్నగా వారికి బహుమతి ప్రదానము. గురుస్వాములు అందరూ సత్కార కార్యక్రమం. స్వామి శరణం అయ్యప్ప శరణం నామప్ప అయ్యప్ప గంధూమప్ప కాపాడప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో పళ్ళెంకట్టు శబరిమలెక్కు ಎಂದಿವಿಡಯ್ಯ ದೇಹವನಂದ ಯಾರೇ ಕಾರಣ ಸ್ವಾಮಿಯ ಕಂಡಲ್ ಸ್ವಾಮಿ ಮಾರೆ ಅಯ್ಯಪ್ಪ ಮಾರೆ ಸ್ವಾಮಿಯೇ రూపాన ఆ పంబా తీరాన ఏడ్చుతూ దరికి
ఊరించంగా జో జో లాలి జో 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 లాలి జో ఉగవయ్య ఉగవయ్య ఉగు ఉయ్యాల ఊపేము ఉయ్యాల హరిహర నందనుడ ఊగు ఉయ్యాల ఊపేము ఉయ్యాల చాని పందిల్లో పడి పూజలు చేయంగా ఆవు నెయ్యితో నీకు అభిషేకము చేయంగా ఆవు నెయ్యితో నీకు అభిషేకము చెయ్యంగా చాని పందిల్లో పడి పూజలు చేయంగా ఆవు నెయ్యితో నీకు అభిషేకము చేయంగా ఆవు నెయ్యితో నీకు అభిషేకము చెయ్యంగా అభిషేకమందున అలరాడిన స్వామి అలసిపోయిన స్వామి ఎదురోవంగా జో జో లాలి జో 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 లాలి జో ఉగవయ్య ఉగవయ్య ఊగు ఉయ్యాల ఊపేము ఉయ్యాల హరిహర నందనుడ